దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించారు. ఈ అధ్యాయంలో వ్రాయబడిన మాట, పనుల భారాన్ని ఆయన మీద ఉంచమని, ఆయని ఉద్దేశములు సఫలీకృతము చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రతి మానవుడు తన భారాన్ని తను మోయలేడండి. ఎంతకాలము మోయగలుగుతాడు? గనుక సమస్త భారమును మోస్తున్న దేవుని యొక్క సన్నిధానములో వేయగలిగితే ఆయన మన భారాన్ని తీసివేసి మనకు క్షేమమును ఆరోగ్యమును కలిగిస్తానని, తేలిక చేస్తానని భారాన్ని ఆయన మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, ఒక ఇంజనీరు అరణ్య ప్రాంతములో బ్రిడ్జి పని మీద వెళ్ళి తిరిగి మధ్యాహ్న సమయంలో ఆయన కారులో వస్తూ ఉండగా మధ్యదారిలో ఒక స్త్రీ భారమైన మూట ఎత్తుకుని మండుటెండలో నడుచుకుంటూ వస్తుంది. కాళ్లకు చెప్పులు లేవు. కారులో ఉన్న ఇంజనీరు గారు గమనించి, అయ్యో, ఈమె చాలా బాధలో ఉంది, భారం మోస్తూ ఉంది, కాళ్లకు చెప్పులు కూడా లేవని తన కారు ఆపి ఎక్కమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఆ మూటనెత్తుకుని ఎక్కింది. కారులో కూర్చునుంది. మూట మాత్రము ఆమె నెత్తి మీద నుంచి కిందకి దింపలేదు. ప్రయాణము సాఫీగా సాగుతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఈమె ఎలా ఉందని ఇంజనీర్ గారు డ్రైవింగ్ చేసి వెనక్కి చూసినప్పుడు ఆమె కూర్చుని ఆమె నెత్తి మీద భారమైన మూటతో ఉంది. వెంటనే ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా, నీ మూటను కింద పెట్టు, ఎందుకు నీవు మోస్తూ ఉన్నావనంటే ఆమె అంటూ ఉంది, అయ్యా, నీవు నన్ను కారు ఎక్కించుకున్నా మంచిదే, కానీ నా యొక్క బరువుని పెట్టమని చెప్పలేదు కాదు క్రింద అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అదేమిటి, కారు సమస్తమును మోస్తుంది కదా? అవును ప్రియులారా, చాలామంది దినాలలో వారు జీవిత ప్రయాణము చేస్తూనే ఉంటారు, కానీ రోజు రోజుకి భారాలు పెంచుకొని ఉంటారు. భారమును నేనే మొయ్యాలని, నేనే, నా ద్వారానే ఈ సమస్తము జరగాలని వారి తలంపులు కలిగి ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమాత్రం మంచిది కాదు. భారమును మొయ్యగలిగిన వాడు మన సృష్టించిన దేవుడై ఉన్నారు. మన భారమంతా తీసివేయటానికి, అది అప్పుల భారమా, అది బలహీనతల నుండి విడిపించే భారమా, సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్న భారమా, జీవితంలో ఏ భారమైనా సరే ఆయన మీద వేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన భారాన్ని మోసి మనకు తేలికైన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని, ఆదరణ కలిగిన జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియమైన జనాంగమా, దేవుని మీద ఆనుకోండి. దేవుని పాదాలు పట్టుకొని, నా భారము నీ మీద వేస్తున్నాను నాయన, ఈ పరిస్థితులను మొయ్యలేకపోతున్నాను, ఈ అప్పుల బాధలను మొయ్యలేకపోతున్నాను, దయతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన సమస్త భారాన్ని తొలగించి ఆయన ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు. ఆయన అంటూ ఉన్నారు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని వాగ్దానము చేస్తున్నారు. కనుక ఆయన పిలుపుకు లోబడి భక్తి జీవితంలో సాగిపోయి దైవ కార్యములందు ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేసే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మా సమస్త భారాన్ని మొయ్యగల సమర్థుడవు, మమ్మలను పోషించి నడిపించి కార్యాలు జరిగించే తండ్రివి, నీ ఘనమైన నామను బట్టి మీ కొందనాలు.
మా భారమంతా మీ పాదాలు చెంత ఉంచుతున్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నాయన మా భారమును తొలగించి ప్రభువా, నాయన నెమ్మదిని దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా